వైసీపీ పాలనా కాలంలో రెచ్చిపోయి ఇష్టానుసారం వ్యవహరించిన వారిలో కొందరిప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు. మరికొందరిని కేసులు వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో, ఎప్పుడు ఎవరికి బెయిల్ వస్తుందో తెలియని అయోమయ స్థితి ఇప్పుడు నెలకొంది. కొందరికి బెయిల్ రాక ఇబ్బంది పడుతున్నారు. వారిలో ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే అతి కష్టం మీద బెయిల్ పై బయటకొచ్చారు. బెయిల్ రాని వారు కొందరున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగడ్డ అనిల్ కుమార్ వంటి వారున్నారు. వీరు ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియని ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడటంలో వంశీ రిమాండ్ ఏప్రిల్ 8 వరకు పొడిగించారు. అప్పట్లో పార్టీ కోసం శ్రమించిన వారు ఇప్పుడు కష్టాల్లో ఉంటే జగన్ పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం వారిలో ఉంది. కోర్టుకు హాజరైన సందర్భంలో వంశీ కాస్త అసహనంగా ఉన్నట్లు తెలిసిందే. బయటి పరిణామాలు అనుచరులు ఆయన వద్ద ప్రస్తావించిన తర్వాత తన పరిస్థితి ఏంటని ఆయన అంచనా వేసుకున్నారట. జైల్లో ఉన్నప్పుడు జగన్ వచ్చి ఒకసారి పరామర్శించి వెళ్లటం మినహా తర్వాత పార్టీ తనను పట్టించుకోలేదని వంశీ గ్రహించారట. ఇప్పటికే 2 నెలలు జైల్లో ఉన్నా తన మానాన తనను వదిలేశారని, అసలు పట్టించుకోవటం లేదని వంశీ బాధపడుతున్నట్లు సమాచారం. జగన్ సంగతి సరే, వైసీపీకి చెందిన మిగతా నేతలు కూడా వంశీ ఉన్న జైలు వైపు చూడలేదు. ఇక బెయిల్ పొందిన పోసాని కృష్ణమురళి దుస్థితి కూడా ఏమంత తక్కువగా లేదు. జగన్ అయితే ఆయన్ను పరామర్శించడానికి కూడా వెళ్లలేదు. పైగా పార్టీకి వ్యతిరేకంగా, సాక్షి పత్రికకు వ్యతిరేకంగా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అది నిజం కాదని చెప్పేందుకు పోసాని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. పోసాని బెయిల్పై విడుదలైనప్పుడు ఒక్క అంబటి రాంబాబు మాత్రమే ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లారు. వేరే వాళ్ళెవ్వరూ ఆయన ఒకడున్నాడన్న సంగతి కూడా గుర్తించినట్లుగా కనిపించడం లేదు. దాంతో టీడీపీని ఒకప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పోసాని ఇప్పుడు నోరు మెదిపేందుకు కూడా భయపడుతున్నారు. రేపు మరో కేసు పెట్టి లోపలికి తోస్తే జగన్ మద్దతిస్తాడో లేదోనన్న భయం పోసాని కృష్ణమురళిని వెంటాడుతున్నట్లుగా చెబుతున్నారు. బోరుగడ్డ అనిల్ను కూటమి ప్రభుత్వం వెంటాడుతూ ఉంటే వైసీపీ పెద్దలు ఆయనకు నైతిక మద్దతునిచ్చినట్లుగా కూడా కనిపించలేదు. బెయిల్ గడువు ముగిసిన వెంటనే ఆయన సరెండర్ కాకపోవడంతో ఇప్పుడు కొత్తగా కోర్టు ధిక్కార కేసు కూడా నమోదయ్యి విచారణలో ఉంది. న్యాయ సాయం అందించేందుకు బలమైన న్యాయవాదులను నియమించాల్సిన పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదని బోరుగడ్డ తన వారితో వ్యాఖ్యానిస్తున్నారు. జగనన్నను ఎలివేట్ చేసేందుకు తాను 5 ఏళ్లు ప్రయత్నిస్తే ఇప్పుడు మాత్రం తనను గాలికి వదిలేస్తున్నారన్న భయం అనిల్ను వెంటాడుతోంది. విడుదల రజనీ కూడా కొంత టెన్షన్లో ఉన్నారట. తనపై ప్రస్తుతానికి ఉన్న క్వారీ కేసుతో పాటు మరికొన్ని కేసులు పెట్టే అవకాశం ఉందని ఆమె భయపడుతున్నారట. ఇంతకాలం సంతోషంగా ఉన్నప్పుడు తనకు పదవులు విసిరేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం నీ కష్టం నీ ఇష్టం అన్నట్లుగా వదిలేశారని ఆమె వాపోతున్నారట. నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనపై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ఉంటే పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎలాంటి మద్దతు రావటం లేదని ఆమె టెన్షన్ పడుతున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. మరి జగన్ రెడ్డికి ఈ సంగతి అర్థమవుతుందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.